హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి. చాలా సింపుల్గా, టేస్టీగా, క్విక్గా చేసుకున్న ఈ కొత్తిమీర పచ్చడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఆకులతో సహా కాడలు కూడా వేస్తున్నాను. ఒక మీడియం సైజు కట్ అయితే సరిపోతుంది. 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 10-15 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు కప్పాన్ని పల్లీలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే పల్లీలో టేస్ట్ చాలా బాగొస్తుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మగ్గడానికి మూత పెట్టి ఫ్రై చేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. అందుకని ఇక నేను మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే టమాటాలు ఇలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇందులో జ్యూస్ అంతా కూడా బయటకు వచ్చేసి టమాటా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టమాటాలని చల్లారనివ్వాలి. టమాటాలు చల్లారాక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరని అంతా కూడా వేసేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి అలాగే పల్లీలు కూడా వేంపి పెట్టేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని టమాటాని అయితే చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. ఇప్పుడైతే చట్నీని తాలింపు వేసుకుందాం. అందుకోసం ఫ్రై ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మినప్పప్పు వేస్తున్నాను నేను. మినప్పప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసి, పసుపు కొంచెం వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసుకున్న చట్నీ మీద వేసేసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకైనా, రోటీలోకైనా, దోశలకు కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.